ఏపీ మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. టీటీడీ పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అప్పుడు అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు మంత్రి నారా లోకేష్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా కీలక ఆధారాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఇన్వెస్టర్లను భయపెడితే ఊరుకోబోమంటూ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. టీటీడీ పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మరోవైపు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా కీలక ఆధారాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పుడు ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారంటూ నారా లోకేష్ మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలోని లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఎండగట్టారు. టీటీడీకి సంబంధించిన వ్యవహారం పరకామణిలో ఏదైతే జరిగిన ఘటనకు సంబంధించి ఆయన సిట్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో జరిగిన వ్యవహారాల గతంలో కూడా కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా సిబిఐ ఎంక్వైరీలో కూడా అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో నెయ్యే కాదు, అది వేరే పదార్థం అని తేలిందని కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పలు అంశాలపై ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడితనం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన హెలికాప్టర్ లో ఫ్లైట్లు ఖర్చు 220 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు అయిందని చెప్పారు. ఈ విధంగా చాలా దుబారా చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు కావచ్చు, ఈ ప్రభుత్వ ఖర్చులు చాలా తగ్గించే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం ఖర్చులు తగ్గించే విధంగా కూడా వ్యవహారాలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై కూడా త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వారిని కట్టడి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. తాను లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఒక మహిళను కించపరిచే విధంగా ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఈ విధంగా మహిళల్ని కించపరిస్తే సహించమని కూడా నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా చాలా అంశాల్లో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు మెడికల్ కాలేజీల వ్యవహారం పీపీపీ అంటే వారికి అర్థం తెలుసా అని కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అన్యాయం జరగదు. 42% పైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ మెడికల్ కాలేజీల్లో 42% సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలని ఉందో అదే విధమైన అగ్రిమెంట్ కొనసాగుతుంది. దానికన్నా ఎక్కువే ఉంటుంది తప్పించి తక్కువ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకి అన్యాయం జరగదు. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు తెచ్చానని చెప్తున్నప్పుడు కూడా 5 కూడా కంప్లీట్ చేయలేదు. ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. అవన్నీ కంప్లీట్ చేయాలంటే 6,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. పీపీపీ మోడల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేసి తీరుతాం, ప్రజలకు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దసరా నాటికి జిల్లా కమిటీలు పూర్తి చేస్తాం, పార్టీ తరఫున కమిటీలు పూర్తి చేస్తాం అంటున్నారు. అదేవిధంగా ఏదైతే లోకల్ బాడీస్ ఎన్నికలు ఏదైతే 6 నెలల్లో ఉండే అవకాశం ఉంది, దానికి కూడా మేము పూర్తి స్థాయి సన్నద్ధంగా అవుతామని చెప్పి కూడా నారా లోకేష్ చెప్పారు. థాంక్యూ రవిచంద్.